అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ పులిచారలు. పూర్వం పెద్ద పులి, చెవుల పిల్లి ఒకే అడవిలో ఇరుగు పొరుగున కాపురం ఉండేవి. మాట వరుసకి వాటికి ఇట్లా పేరు పెడదాం. పులి దంపతులకు మెకమయ్య, మెకాలమ్మ. కుందేలు దంపతులకు చవలయ్య, చవలమ్మను. వారు వీరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళ స్నేహం ఇట్లాంటిది అని నోటి మాటలతో చెప్పలేము. అంతా అరమరికలు లేకుండా కలిసి ఉండేవాళ్ళు. ఉభయుల ఇల్లు కూడా పూరివి. ఇక వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది. అందుకని అడవిలోకి పోయి ఆవురు గడ్డి తెచ్చుకొని గుడిసెలు దిట్టంగా వేసుకోవాలి. లేకపోతే వానాకాలం 4 నెలలు ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుచేత మెకమయ్య గారు, చవలయ్య గారు కొన్నాళ్ల పాటు రోజు అడవికి వెళ్ళి తాము మోసినంత గడ్డి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ మర్నాటి నుంచి ఇద్దరు చీకటితోనే చద్ది తిని మధ్యాహ్నం భోజనానికి పలహారం పట్టుకుపోయి ఆ పగలంతా గడ్డి కోసి సాయంకాలానికి ఇల్లు చేరుకునేవారు. మెకమయ్య గారికి పులిహోర అంటే భలే ఇష్టం. మరి చవలయ్య గారు మెకమయ్య గారికి ప్రాణ స్నేహితుడేగా. ఆయనకు ఏది ఇష్టమో ఈయనకు అదే ఇష్టం అన్నమాట. మెకమయ్య గారికి భార్య పులిహోర పలహారం తయారు చేసి ఇస్తే చవలయ్య గారికి ఆయన భార్య కూడా పులిహోరే తయారు చేసి ఇచ్చింది. ఎవళ్ళ మూట వాళ్ళు చేత పట్టుకొని పొడుగాటి పిడి ఉండే కొడవళ్ళు ఇద్దరూ చెరొకటి భుజాన వేసుకొని మంచి శకునం చూసుకొని పనికిపోయారు. జట్టుగా వెళ్ళిన నేస్తులిద్దరూ గడ్డి కోసి వెంటితో కట్టి వీపున వేసుకొని సాయంత్రానికి చక్కా ఇంటికి వచ్చేశారు. ఇట్లా 2-3 రోజులు బాగానే గడిచినాయి. కానీ కాలం ఒక్కలాగా వెళ్ళదంటారు కదా పెద్దవాళ్ళు. ఆ మాట అక్షరాలా నిజమయ్యింది ఇప్పుడు. ఒక రోజున పులి దంపతుల మధ్య ఏదో చిన్న పేచీ వచ్చింది. అది చిలికి చిలికి గాలివానయింది. మెకాలమ్మ వారికి మొగుడు మీద గొంతు వరకు కోపం వచ్చేసింది. నీ గడ్డి నీకు పెట్టి నీ రోగం చప్పగా కుదురుస్తానుండు అని ఆవిడ పంతం పట్టింది. అమ్మో, ఆడది అలిగితే ఇంకేమన్నా ఉందా? మగవాడు వాడి గడ్డి వాడు కరచక ఏం చేస్తాడు? కోపంతో కుమిలిపోతున్న మెకాలమ్మ గారు మర్నాడు ఏం చేసిందో తెలుసా? పులిహోర లేదు, గిలిహోర లేదు. పలహారపు మూట నిండా గడ్డి గాదం కూరి పైకి కనపడకుండా గట్టిగా కట్టి మహాభక్తితో భర్తకి అందించింది. ఆ మూట పట్టుకొని మెకాలయ్య గారు ఎంతో ఉత్సాహంగా అడవికి వేయించేశారు. ఎండ మాడుస్తూ ఉంది. మధ్యాహ్నం 2 జాములయ్యేసరికి మెకమయ్య గారికి కడుపులో ఎలకలు గంతులు వేయటం ప్రారంభించినాయి. పాపం పలహారం తిందామని మూట తెచ్చుకొని చెట్టు కింద కూర్చున్నాడు. తీరా అది విప్పి చూసుకుంటే ఏముంది? అంతా గడ్డి. మరి ఏం చేస్తాడిప్పుడు? ఆకలి దహించుకుపోతూ ఉండే. ఇక ఇది కాదు పని అని అటూ ఇటూ చూసి ఎదుట ఉన్న చవలయ్య గారి పలహారపు మూట తీసి మెల్లిగా లొట్టలు వేసుకుంటూ అందులో ఉన్న పులిహోర కాస్త కాజేశాడు. ఇక చవలయ్య కనుక్కోడు ఈ దొంగతనం. అందుకని మెకమయ్య మళ్ళీ జాగ్రత్తగా తన మూటలో గడ్డి వాడి మూటలో పెట్టి కట్టి తనకు ఏమీ తెలియనట్టు తప్పుకున్నాడు. ఇంతలో అలసిపోయిన చవలయ్య గారు ఆవురావురమంటూ పలహారం తిందామని వచ్చారు. మూట విప్పారు గబగబలాడుతూ ఆత్రంగా. ఏముంది గనక అందులో? ఉసూరుమంటూ పోయి ఆ దగ్గరే ఉన్న చెలమలో ఇన్ని చల్లటి నీళ్లు తాగి దప్పి తీర్చుకున్నాడు. కానైతే ఈ దొంగ పని చేసిందెవరు? ఈ ప్రశ్నతో చవలయ్య గారి మనస్సు ఉడికిపోతుంది. సాయంకాలానికి పని ముగించుకొని ఉక్రోషంతో ఉరకలు వేసుకుంటూ కొంప చేరుకున్నారు చవలయ్య గారు. రాగానే భార్యని పిలిచి, ఏమే చవలపిల్లి, నీకిదేం పాడుబుద్ధి? పలహారపు మూటలో గడ్డి కట్టిస్తావా? నాతో నీకు వేలాకోలమా? చూసుకో, నీ డొక్క చీల్చి డోలు కడతాను అంటూ ఇంటికప్పు ఎగిరిపోయేటట్టు ఉరిమాడు పళ్ళు కొరుకుతూ. అయ్యో దేవుడా, నేనే పాపము ఎరగనండి. కమ్మటి పులిహోర చేసి కడితే గడ్డి కట్టానంటారేమిటి? ఎక్కడన్నా ఉందా ఇంత విడ్డూరం అని గోలెత్తింది ఆ అమాయకపు ఇల్లాలు చవలమ్మగారు. సరే, ఆనాటికి సద్దు అణిగింది. ఆలుమగలు సమాధానపడి హాయిగా నిద్రపోయారు. మళ్ళీ ఆ మర్నాడు ఇదే తంతు జరిగింది. మెకమయ్య గారి భార్య భర్త తెగులు కుదర్చటానికి సంచిలో ఇవాళ కూడా గడ్డే కూరి ఇచ్చింది. భార్యను మందలించుకోవటానికి చేతకాని మెకమయ్య ఏం చేస్తాడు? లోకువగా ఉండే చవలయ్యని మోసం చేయసాగాడు. ఇది గ్రహించక చవలయ్య
ఇంటికి పోయి భార్య మీద మళ్ళీ మండిపడ్డాడు. ఆమెను చంపుతానని కూచున్నాడు. అమాయకురైన చవలమ్మ దేవుడి సాక్షిగా ఒట్టు వేసుకొని భర్తతో చివరకు ఒక మాట చెప్పింది. చూడండి, మీ మూటలో పలహారం తినేసి ఎవడో దొంగ రోజు గడ్డి కూరుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు పొంచి ఉండండి. ఆ దొంగ ఎవరో కనిపెట్టండి. కనిపెట్టి మెత్తగా తన్నండి. అంతేగాని ఉత్తి పుణ్యానికి నన్ను అనుమానించి శిక్షిస్తానంటే నేనేం చేయగలను అని ఏడ్చి మొత్తుకున్నది. అవును, అదీ నిజమే కావచ్చని తోచింది చవలయ్య గారికి. మర్నాడు చవలయ్య అడవికి వెళ్ళేటప్పుడు భార్య పలహారపు మూట విప్పి చూసి మరీ చేతికిచ్చింది. ఈ రోజున చవలయ్య దృష్టి అంతా పలహారపు మూట మీదనే ఉంది కానీ పని మీద లేదు. ఎట్లా అయినా దొంగని పట్టి తీరాలని అతని పట్టుదల. మామూలుగానే తన మూట ఆనవాలుగా దాచుకొని గడ్డి కోత ఆరంభించాడు. 1 గంట సేపు తర్వాత వచ్చి ఆవురు దబ్బుల చాటున దాక్కున్నాడు. కాసేపటికి మధ్యాహ్నమయ్యింది. మెకమయ్య గారు వచ్చి మెల్లిమెల్లిగా చవలయ్య మూటకి తలబట్టాడు. మెకమయ్య చేసే పని కల్లారా చూశాడు చవలయ్య. ఆవురు దబ్బు చాటున పొంచి ఉండి, ఆరిని దుంపదేగా, నువ్వేనా ఇంత గమ్మత్తు చేస్తుంటా? నిష్కారణంగా నా ఇల్లాలు మీద నేను అనుమానపడ్డాను. సరే కాని అని మనసులో కోపగించుకున్నాడు. మెకమయ్య మానాన మెకమయ్య రోజూలాగే పులిహోర తినేసి చల్లగా వెళ్ళిపోయాడు. చవలయ్య మాత్రం తొందరపడలేదు. ఆ రోజున కూడా ఇన్ని నీళ్లు తాగి పొట్ట నింపుకున్నాడు. సాయంత్రం స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ఇవాళ చవలయ్య మామూలు కంటే ఎక్కువ గడ్డి కోసి సిద్ధం చేశాడు. ఇక ఇద్దరూ ఇంటి ముఖం పట్టి ఉన్నారు. ఇంతలో మెకమయ్య అడిగాడు, ఏం చవలయ్యా, ఇవాళ అట్లాగున్నావేం అని. ఏం చెప్పేది బాబూ, చలి జ్వరం ఎగేసుకు వచ్చింది. ఇవాళ ఎలా కొంప చేరుకుంటానో అని బెంగ పట్టుకుంది అంటూ జవాబు చెప్పాడు చవలయ్య. మెకమయ్యకు కనికరం వేసింది. పోనీ చవలయ్య, నీ గడ్డి మోపు నా వీపు మీద వేసి కట్టి దానిపైన నీవు కూర్చో. నా గడ్డి వేరే ఆనవాలుగా పెట్టు. నేను నిన్ను ఇంటికి చేరుస్తాను అని సలహా చెప్పాడు. ఓహో మెకమయ్య, నీ ఉపకార బుద్ధి ఏమని చెప్పను. నిజంగా నువ్వు ఆపద్బాంధవుడివి. అన్నవైనా తమ్ముడివైనా నాకు నువ్వేను అని అనేక విధాలుగా కృతజ్ఞతలు తెలుపుతూ చవలయ్య మూలుగుతూనే పులి వీపు మీద ముందు పులి కోసిన గడ్డి పరిచాడు. ఆ మీద తాను కోసిన 2 రోజుల గడ్డి పరిచి పక్కల్ని పైన దగ్గరగా వెంట్లు వేసి మెకమయ్య వల్లంతా కట్టేసి దానిమీద చవలయ్యకి కూర్చున్నాడు మహారాజులాగా. మెకమయ్య మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఊరి పొలిమేర సమీపించాడు. అక్కడనే శ్మశానం. ఆ శ్మశానంలో ఒక శవం తగలబడుతూ ఉంది. చవలయ్య మెకమయ్యకు తెలియకుండా దిగి అందులోంచి ఒక చిన్న కాలే కట్టిపుల్ల తీసుకొచ్చి మెకమయ్య వీపు మీద గడ్డికి ముట్టించాడు. గడ్డి వెంటి అంటుకుని మెకమయ్య ఒళ్ళంతా తెగ కాలింది. మెకమయ్య శరీరం కాలిపోతూ ఉంటే చవలయ్య బుద్ధి చెప్పాడు. ఓయ్ మెకమయ్య గారు, మరెన్నడూ ఇతరుల మూటలో పలహారం కాజేసి గడ్డి దూర్చకండేం. ఇట్లా చెబుతూ చెంగున దాటేశాడు చవలయ్య. అసలింతకీ ముఖ్యమైన సంగతి మీకు చెప్పటమే మరిచా. మొదట్లో పులికి చారలు మచ్చలు లేనే లేవుట. ఇదిగో అది ఇట్లాంటి దొంగ పని చేసేటప్పటికి కుందేలు దానికి పరాభవం చేసి బుద్ధి చెప్పటం జరిగింది. వెంటి అంటుకున్న దిక్కునల్లా అడ్డుగాను నిలువుగాను కాలిపోయి మన మెకమయ్య గారికి నల్లటి చారలు మచ్చలు ఏర్పడ్డాయి. తాత చేసిన పాపం తరతరాలా పోదు అన్నట్టుగా ఈ పాపం మన ఒక్క మెకమయ్య గారితో పోలేదు. పులిజాతికంతకీ ఈ నల్లటి చారలు మచ్చలు శాశ్వతంగా అచ్చుపడిపోయినాయి. ఈ నల్లటి మచ్చలు పులిజాతికి మాయని మచ్చలుగా నిలిచి ఉన్నాయి. ఈ మచ్చలే లేకుండా ఉంటే పులిజాతి చక్క పచ్చటి శరీర ఛాయతో ఎంత అందంగా ఉండేది. అందుకనే మనిషే కానీ జంతువే కానీ జీవితంలో మచ్చ రాకుండానే చూసుకోవాలి. వచ్చిందంటే మటుకి మాపు చేయటం మన వల్ల కాదు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.